హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏ వీడియో చెప్పిన మన అప్పుగారి జంక్షన్ నుంచి భీమిలీ రోడ్ వరకు అయితే మీకు ఈరోజు చూపిస్తానండి. అదేంట్రా అప్పుగారి నుంచి భీమిలీ రోడ్ మాకు తెలియదా అనడం కాదు, ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళే వేలో చాలా ట్రావెల్ ప్లేసెస్ అంటే మనకు ఉంటాయండి. మంచి టూరిస్ట్ ప్లేసులు కూడా మనకు ఉంటాయి. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ చెప్పుకుంటూ కూడా నేను వెళ్ళిపోతాను. వచ్చేసి లుంబిని పార్క్ అయితే స్టార్ట్ అవుతుందండి మన అప్పుగారి జంక్షన్లో. సరే అది చూసాక మనం ముందుకి అలా వెళ్ళిపోతుంటే చాలా మంచి ప్లేస్లు అయితే వస్తాయి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అయితే చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మొత్తాన్ని చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. చూస్తున్నారు కదా రోప్వే అని చెప్పి, ఇదే రోప్వే అనుకున్నారు, కైలాసగిరి రోప్వే. మనకి మీదకి ఎక్కే రోప్వే ఎక్కాలని లేదు. ఇక్కడ కూడా కార్లు అవి పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా స్టెప్స్ ఉంటాయి ఆ రోప్వేకి. అక్కడికి వెళ్ళిపోయి అయితే మనం రోప్వేకి మీదకైతే వెళ్ళిపోవచ్చు. సరే అని చెప్పి ఇలా ముందుకు వచ్చేసి చూస్తున్నారు కదా, మంచి మంచి వ్యూ పాయింట్లు అయితే వస్తుంటాయండి ఢిల్లీ దారిలో. ప్రతి ఒక్కరు అసలు ఫస్ట్ టైం మీరు వైజాగ్ వచ్చినట్టయితే ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చేయండి. రోడ్ అంతా చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడైతే మనకి బోర్డింగ్స్ ఉంటూనే ఉంటాయి. తొట్లకొండ ఇంత దూరం, నెక్స్ట్ కైలాసగిరి ఇంత దూరం, మరి ప్రతి ఒక్కటి ఈ రోడ్లో ఏవి వస్తున్నాయని కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ బోర్డింగ్స్ కూడా ఉంటాయండి. చూస్తున్నారు కదా, మాటలోనే వచ్చేసాం మన టెనటిక్ పార్క్కి. టెనటిక్ పార్క్ ఇప్పుడు మళ్ళీ మన బంగ్లాదేశ్ షిప్ వచ్చిన దగ్గర నుంచి మరీ ఫేమస్ అయింది. చూసాను కదా, ఆపోజిట్లోనే పార్కింగ్ అయితే ఉంటుంది. పార్కింగ్ మొత్తం కార్లు బైక్లు కూడా పార్కింగ్ అక్కడే. చూసాను కదా, ఇది వచ్చి మెయిన్ సర్కిల్కి వచ్చేసాం. స్ట్రైట్ వెళ్ళిపోతే కైలాసగిరికి వెళ్ళిపోతాం. ఎంత 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే. చూసాను ఇది మెయిన్ అండి అట్రాక్షన్ మనకి. ఇక్కడ సర్కిల్కి వచ్చామంటే కైలాసగిరి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంటుందని మనకి ఈజీగా అర్థం. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి రీసెంట్గా స్టార్ట్ అయింది కదా సీతంకొండ వ్యూ పాయింట్, అదేనండి మన వైఎస్ఆర్ వ్యూ పాయింట్. చాలా అంటే చాలా బాగా చేశారండి. ఫుట్పాత్లు కానీ, నెక్స్ట్ ఈ ఐ లవ్ వైజాగ్ కానీ బాగా క్లిక్ అవుతుంది కదా ఎక్కడ చూసినా మనకి, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బాగానా. ఇంకొకటి ఏంటంటే ఈ సైడ్ మిడిల్లో మీరు చూస్తున్నారు కదా, ఇదైతే అసలు లేదు, ఇప్పుడు రీసెంట్గా మొత్తం కట్టారనమాట. మొత్తం అంతా చూసాను కదా, లెఫ్ట్ రైట్ మిడిల్లో మొత్తం అంతా ఇదంతా ఇంకా మట్టేస్తున్నారు. మేబీ మొక్కలు వేస్తారేమో ఈ మధ్య. మొత్తం అన్ని మొక్కలేసి చుట్టూ ఐరన్ గ్రిల్స్ వేస్తున్నారు. చూద్దాం. ఈ రోడ్ అయితే చాలా బాగా చేశారండి. మొత్తం అంతా కొత్త రోడ్లు వేస్తూ మొత్తం సైడ్ మిడిల్లో చూసాను కదా. ఈ రోడ్ ఎక్కడికి అనుకున్నారు, విశాఖ వ్యాలీ స్కూల్కి అది కూడా వెళ్ళిపోద్ది. ఇటు నుంచి హనుమంత్ వాక్ కూడా దగ్గర ఉంటుంది ఇవి అయితే. సరే అని చెప్పి ఇలా ముందుకు వచ్చేస్తే ఈ సైడ్ ఇలా బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఏంటనుకుంటున్నారా, వైజాగ్ జూ పార్క్ అండి. మన ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే మనం వచ్చేస్తాం. ఇది బ్యాక్ గేట్ వచ్చేసి. ఫ్రంట్ గేట్ నుంచి అయితే హైవే నుంచి అయితే వెళ్ళిపోతే ఫ్రంట్ గేట్ వస్తుంది. ఇటు నుంచి అయితే బ్యాక్ గేట్. ఎక్కడో కూడా ఐ లవ్ జూ పార్క్ అయితే పెట్టారు. చూసారు కదా, జూ పార్క్ ఆపోజిట్లోనే పార్కింగ్ మొత్తం అదంతా కొత్తగా చేశారు. అది పార్కింగ్లో బండికి అయితే 10 రూపీస్, కార్కి 20 రూపీస్ అలాగా. ఇంతవరకు అయితే ముందు వరకు అయితే గేట్ ముందే పార్క్ చేసుకున్నారు, కానీ ఇప్పుడైతే పార్కింగ్ కావాలని చెప్పి సెపరేట్ చేయించారు అది. సరే ఆ జూ పార్క్ బ్యాక్ గేట్ క్రాస్ అయిపోయాక మనకి సాగర్ నగర్ అయితే వచ్చేస్తుందండి. సాగర్ నగర్లో బాగా ఈ మధ్య అయితే బాగా డెవలప్ అయింది కొద్దిగా. ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లు, రిసార్ట్లు చాలా వరకు అయితే పెట్టారండి. హోటల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు ఆర్చ్ ఉన్నది సాగర్ నగర్ అని చెప్పి, కాకపోతే అది తీసేశారు. మరి కొత్తగా కడతారో లేదో మనకైతే తెలియదు కదా. ఈ లోపలికి వెళ్ళిపోతే సాగర్ నగర్, దీని ఆపోజిట్లోనే ఇప్పుడు కొత్తగా వచ్చిన సాగర్ నగర్ బీచ్ కూడా ఉన్నదండి. ఎక్కడ పడితే అక్కడ చూసిందే కదా, మనకి కొబ్బరి చెట్లు కానీ, నెక్స్ట్ చాలా వరకు బాగా చేశారండి. మొత్తం అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది మొత్తం. ఇప్పుడు చూసాను కదా సాగర్ నగర్ అని. ఇది ఒకటి. నెక్స్ట్ రుషికొండ అని చెప్పి అక్కడ పడితే బోర్డింగ్స్ కూడా ఈ మిడిల్లో కూడా మొక్కలేస్తూ గ్రిల్స్ పెట్టి చాలా బాగా చేస్తున్నారండి. మరి ఇంకెంతవరకు చేస్తారో ఏంటో. ఇదే కాకుండా మా కుర్రోళ్ళకి కంపెనీలు కూడా తీసుకొస్తే జగనన్న గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఇదేమనుకున్నారు, ద లిటిల్ టానిక్ ఎవ్రీ ఫ్రైడే మనకి తక్కువలో తాగొచ్చు అని చెప్పి ఇక్కడ ఒక చాలా వరకు డిస్కౌంట్లు ఉంటుంటాయి. మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది, ఇన్స్టాలో అది చాలా చెప్తుంటారు కదా ఈ లిటిల్ టానిక్ కోసం. ఇలా ముందుకు వచ్చేస్తే ఇంకా చూస్తున్నారు కదా, ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఇది. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఎప్పుడు నేను ఇది ఇప్పుడు పూర్తి అవుతుందా అని చూద్దాం. మొత్తం పూర్తి అయ్యాకైతే మీకు వీడియో చేసి అయితే చూపిస్తాను. చూస్తున్నాను కదా, ఈ ప్రజెంట్ అయితే ఇలా ఉంది. మొత్తం అక్కడక్కడ వర్క్లు అయితే అయ్యాయి, ఇంకా కొద్దిగా అయితే ఉన్నది కన్స్ట్రక్షన్లోనే. అది అయిపోతే పెయింటింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకొకటి ఏంటంటే మనకి వైజాగ్ నుండి ఇక్కడ భీమిలీకి వెళ్ళే దారిలో ప్రతి ఒక్క దగ్గర బిల్డింగ్స్ చాలా ఎక్కువ వరకు కనిపిస్తాయండి. సరే అని చెప్పి దాని ఆపోజిట్లో రాడిసన్ ఉంటుంది, బాగా క్లిక్ అవుతుంది కదా ఈ మధ్య. హైదరాబాద్లో ఇంకెక్కడెక్కడో రాడిసన్లు ఉన్నాయి. వైజాగ్లో అయితే ఎవరు వచ్చినా సరే, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అని ఎవరు వచ్చినా మీటింగ్లు అయినా సరే ఈ రాడిసన్లోనే. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంత దూరంలో, ఎటువంటి ట్రాఫిక్లు ఏమి లేకుండా. అందుకే ఇక్కడికి వచ్చి ఉంటారనమాట. చూసాను కదా, ఈ లెఫ్ట్లో ఒక హోటల్ ఉంటుంది భయ్య. మీదకి కొండ మీదకి ఎక్కితే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్తో పాటు హోటల్ కూడా. అది కూడా అయిపోయాక చూసాను కదా, ట్రైబల్ది అయితే కొత్తగా కట్టారు ఇక్కడ టీటీడీ దగ్గర.
చూసాను కదా, ఈ లోపలికి వెళ్ళిపోతే గాయత్రి కాలేజ్ మొత్తం వచ్చేస్తుంది, గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్. దాని పక్కన అనుకునే మన టీటీడీ టెంపుల్ అయితే వచ్చేస్తుంది భయ్య. ఇదంతా పార్కింగ్ అనమాట, మీదనంతా టెంపుల్. మీకు ఈ వీడియో ఎప్పుడైనా సరే చేసి చూపిస్తాను, ఈ వీడియోస్ అని కంపల్సరీ కూడా ఏ వీడియో కూడా మిస్ అయ్యకుండా అయితే మీకు ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా చూస్తున్నారు కదా. ఇదంతా టీటీడీ టెంపుల్, ఇది వచ్చేసి ఆర్చ్. చాలా బాగుంటుంది టెంపుల్ అంతా కూడా. మీకు ఎంత బాగుంటుంది ఏటో కూడా మీకు ఫర్దర్గా చూపిస్తాను. ఇంకా మాటల్లోనే వచ్చేసాం మన సీఎం క్యాంప్కి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, మరి ఎప్పుడు పూర్తి అవుతుంది ఏంటో చూడాలి. కానీ చాలా బాగా చేస్తున్నారు, లోపలంతా బిల్డింగ్లే బాగాలే. చూస్తున్నారు కదా, ఇదేమనుకున్నారు మన గీతం యూనివర్సిటీ అండి. నువ్వు యూఎస్ వెళ్ళిపోలా, లేకపోతే కెనడా వెళ్ళిపోలే, ఎక్కడికి వెళ్ళిపోలే చెప్పు, వచ్చేసాయి గీతంకి నువ్వు. చూస్తున్నారు కదా, మెయిన్ గేట్ అదేనండి గీతంకి. చాలా అంటే చాలా పెద్ద యూనివర్సిటీ, మన ఏపీలో టాప్ యూనివర్సిటీలో ఇది ఒకటి అనమాట. చూస్తున్నాను కదా బిల్డింగ్స్ అవి, ఇంకా పెయింటింగ్స్ అవి అవుతున్నాయి, లోపల కన్స్ట్రక్షన్ అవి అవుతూ మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటో చూడాలి. చాలా అంటే చాలా బాగా చేశాను, మొత్తం లోపలంతా ఫస్ట్ నుండి చివరి వరకు కూడా బాగా కట్టేశారండి. అది మరి కొండంతా లేపి మరేమో. చూసాను కదా, ఇలా ముందుకు వచ్చేస్తే ఈ ఆటో ఉంది కదా, అక్కడ లోపలికి వెళ్ళిపోతే రుషికొండ బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చండి. ఈ రుషికొండ బీచ్కి వెళ్ళిపోయాక చూసాను కదా, ఇలా ముందుకు వచ్చేస్తే ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ మధ్య ఇవి షాపులు ఎక్కువైపోయింది, హోటల్స్ కానీ లేకపోతే ఈ బొంబాయి కాఫీస్ అని చెప్పి రకరకాల పేర్లతో. చెప్పాను కదా, ఎక్కడ పడితే అక్కడ బోర్డింగ్స్ వస్తాయి, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. చూసాను కదా, రుషికొండ చిన్న రుషికొండ సర్కిల్కి అయితే వచ్చాం. ఈ లోపల నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి అనుకున్నారు, ఎండాడ, నెక్స్ట్ అటు నుంచి అటు పిఎంపాలెం, ఆ రోడ్లో కూడా వెళ్ళిపోవచ్చు మన ఈ రోడ్ నుంచి అయితే. సరే అని చెప్పి ముందుకు వచ్చాక చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడ పడితే అక్కడ హోటల్స్, నెక్స్ట్ రెస్టారెంట్స్ మొత్తం నవ్వినండి ఈ రుషికొండకు వచ్చి దారిలో అంతా. ఇది వచ్చేసి సాయి ప్రియ రిసార్ట్స్, అందరికీ తెలిసే ఉంటుంది, స్పెషల్గా చెప్పవలసిన పని లేదు. దీని పక్కనే A1 గ్రాండ్ కూడా ఉంటుంది. ఈ ఫంక్షన్ హాల్స్ మొత్తం అన్నీ చాలా ఫంక్షన్ వరకు జరుగుతుంటాయి రా బాబు. ఎప్పుడు చూసినా ఫంక్షన్లే, మరి ఎవరు చేసేస్తుండో ఏటో మనకి తెలియదు, కానీ ఎప్పుడు డబ్బులతో అడవడిగానే ఉంటుంది ఈ రోడ్ అంతా ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ దగ్గర. సరే అని చెప్పి ఇలా ముందుకు వచ్చేస్తే పెద్ద రుషికొండ సర్కిల్ అయితే వస్తుందండి. ఈ లోపలికి ఉంది కదా, పెద్ద రుషికొండకి అయితే ఇలా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. చిన్న రుషికొండ ఉంటుంది, మనకు పెద్ద రుషికొండ కూడా ఉంటుంది. సరే అని చెప్పి ముందుకు వచ్చేస్తే చూసినా కదా రుషికొండ అని చెప్పి, అక్కడ సాగర్ నగర్ అని మీకు చూపించాను, ఇక్కడలాగే రుషికొండ అని చెప్పి. ఫొటోస్కి చాలా బాగుంటుందండి, మరి ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ అట్రాక్షన్ కిందగానేమో చాలా బాగుంది. ఇంకెందుకు మాటల్లో ఐటీ సర్జ్ చూస్తాం. ఈ లోపలికి వెళ్ళిపోతే మొత్తం హైటెక్ సిటీలో ఐటీ సర్జ్ మన వైజాగ్కి చాలా బాగుంటుంది. కొండల మీద అది టాప్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అంతా చూడడానికి. చూసాను కదా, మాటల్లోనే రామానాయ్ స్టూడియో కూడా వస్తాం. ప్రతి ఒక్క వీడియో అండి, మీకు చాలా వీడియోలు మీకు వైజాగ్ వచ్చినట్టయితే మీరు వైజాగ్ నుంచి భీమిలీకి వెళ్ళే దారిలో ప్రతి ఒక్క ట్రావెల్ ప్లేస్ బోల్డ్ ఉంటాయండి, టూరిస్ట్ ప్లేస్లు అన్నీ మొత్తం అన్నీ మీరు విజిట్ చేయొచ్చు. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడే ఇవి మనకి ప్లేస్లు అంటే స్పాట్లు పెట్టేశారు, ఇలా కూడా బీచ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. చాలా అంటే లైక్ సాగర్ నగర్ ఎలా చేశారు అలాగా. చూస్తున్నారు కదా, తిమ్మాపురం అయితే వచ్చేసాం మనం. ఈ తిమ్మాపురం నుంచి ఈ లోపలికి వెళ్ళిపోతే ఏంటనుకున్నారు, ఈ బావికొండ అని ఉంటుంది టూరిస్ట్ ప్లేస్లో, ఆ బావికొండ కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఈ వైజాగ్లోని మీరు రావాలంటే ఈ రోడ్డు ఒకటి కవర్ చేసుకోండి, మీరు మోస్ట్లీ టూరిస్ట్ ప్లేస్లు సగం పైగా కవర్ చేసినట్టే. ఇక్కడ ఏమనుకున్నారు, తిమ్మాపురంలో అక్కడ బావికొండ అని చెప్పాను కదా, ఇంకొంత ముందుకున్నారు కదా తొట్లకొండకి అయితే వచ్చేసాం. ఈ తొట్లకొండకు వచ్చేసాం అని చెప్పి అది వీడియో చూసుకున్నాక కొద్ది ముందుకు వచ్చాం అనుకోండి, న్యాచురల్ వచ్చి అయితే కనిపిస్తుంది భయ్య. చూసారా, మనకి ఇప్పటికీ ఎన్ని ప్లేసులు కవర్ అయిపోయాయి ఎక్కడి వరకే, ఇంకా అదే సరిపోలేదండి, చాలా వీడియోలు అయితే వస్తాయి ఇలా ముందుకు వచ్చేస్తాయి. ఈ బ్రిడ్జ్ చాలా డేంజర్ అంట భయ్య, మోస్ట్లీ యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ జరిగాయి అంట, కొద్ది జాగ్రత్త కేర్ఫుల్గా రండి. చూసాను కదా, సైడ్ అయితే చాలా బాగున్నాయి, కానీ అటు ఇటు కూడా వ్యూస్ అదని, కానీ కొద్దిగా డేంజర్ ప్లేస్ అని విన్నాను నేను ఇక్కడ. ఈ బ్రిడ్జ్ అయితే కొద్దిగా కేర్ఫుల్గా అయితే చూసుకోండి. సరే అని చెప్పి ఇలా ముందుకు వచ్చేస్తే చుట్టూ చెట్లతో అబ్బాబ్బా, ఒకవైపు అంతా బీచ్, ఒకవైపు అంతా టూరిస్ట్ ప్లేస్లు తగులుతూనే ఉంటాయి మనకి రోడ్ అంతా. ఈ మిడిల్లో లైట్లు కొత్తగా వేసారు అనుకుంటా భయ్, నేనైతే మోస్ట్ చూసినంత వరకు అయితే ముందు వరకు లేవు అసలు, అంతా కొంచెం చీకటి కొనేది, అక్కడక్కడ లైట్లు ఉండి మేబీ ఇప్పుడు కొత్తగా వేసారేమో. మెల్లమెల్ల చేసుకుని వెళ్తున్నారు, చూద్దాం ఎప్పటికవుతుంది. ఇదేమనుకున్నారు, ఇదేంటో నువ్వు మాకు చూపిస్తున్నావు అనుకోకండి, ఇదంతా నావెల్దండి, అది చాలా రెస్ట్రిక్టెడ్. మీరు ఎక్కడికి వచ్చినా మీరు ఏం చేసినా సరే ఫోన్ మాత్రం ఇక్కడ తీయడానికి కనీసం వాళ్ళు చూసారా మీ వెనకాతలు వచ్చి ఫోన్ లాగేసుకుంటారు, అంత డేంజర్ అది. సరే అని చెప్పి ముందుకు వచ్చేసరికి చూస్తున్నారు కదా ఎర్రదెబ్బలు ఎవరికి తెలియదు చెప్పండి. ఇప్పుడు అయితే లేవు, కానీ మొత్తం అంతా తీసి మొత్తం కొలాప్స్ అయిపోయి, అప్పుడు అయితే ఎర్రదెబ్బలు బాగా ఫేమస్ కదా. సరే అండి, ఇంకా మనకి భీమిలీకి దగ్గరలోకి వచ్చినప్పుడు కూడా అక్కడక్కడ బీచ్ పక్కనే కొత్త రిసార్ట్స్ అవి కూడా పెట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవి చాలా బాగా జరుగుతారు ఇక్కడ. మన పక్క బీచ్, పక్క రిసార్ట్లు అయితే మరి మామూలుగా ఉండదు కదా రెస్టారెంట్లు అయ్యి.
వచ్చేసామండి మన భీమిలికి. చూస్తున్నా కదా, మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచారండి. మరి అవి ఇన్నాళ్ళు అయితే కొద్దిగా చెత్త చెదర అక్కడక్కడ అలా ఉన్నాయి, కానీ డస్ట్ అంతా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. బీచ్ రోడ్ అని చెప్పాను కదా, ఎక్కడ పడితే అక్కడ మీరు చూస్తున్నారా, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు రిసార్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ కొత్త ప్లేస్ ఒకటి స్పాట్ పెట్టారు కూర్చోడానికి, ఆర్కే బీచ్ దగ్గర, నెక్స్ట్ పామ్ బీచ్ దగ్గర అన్నీ పెట్టారు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా. సరే అని అదే కవర్ చేసుకున్నాక చెప్తున్నాను కదా భయ్య, మీరు వైజాగ్ వచ్చినట్టయితే మీరు టూరిస్ట్ ప్లేస్లు ఎక్కువ చూడాలనుకుంటే ఒక బండి రెంట తీసుకొని 1000 వచ్చండి, మీకు మోస్ట్ బోల్డ్ ప్లేసులు అయితే కవర్ అయిపోతాయి భయ్య, చూసినట్టు కూడా ఉంటుంది. సరే చూస్తున్నారు కదా, మనం భీమిలికి అయితే వచ్చాం. స్ట్రైట్ వెళ్ళిపోతే బీచ్ రోడ్డు మీకు లాస్ట్లో చూపిస్తాను ఆ వే అంతా. ఇలా వెళ్ళిపోతే ఊర్లోకి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గా. ఈ ఊర్లోకి వెళ్ళే వేలో అనే స్టార్టింగ్లో చూసినారు కదా కొండ దూరుగా, అదేంటనుకున్న పవర్ల కొండ ఉంటుంది. అది కూడా వీడియో చేస్తాను ఎప్పుడైనా వెళ్ళి. చాలా వీడియోలు తీయడానికి అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ నుంచి భీమిలి ఎలాగుంటుంది ఏటైతే చూపించడానికి అయితే ఫస్ట్ ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. మీకు దూరంగా ఏ ఆర్చ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను, దూరంగా ఆర్చ్ కనిపించింది కదా, నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది భయ్య. ఈ భీమిలిలో బాగా ఫేమస్ అది నరసింహస్వామి టెంపుల్. వచ్చినట్టయితే కంపల్సరీగా అయితే విజిట్ చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దివరకు స్టెప్స్ ఉండి అక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. టాప్ వ్యూ అయితే అదిరిపోద్ది ఉంటుంది. సరే నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం కూడా కవర్ చేస్తూ మీకు కూడా చూపిస్తానండి. ఈ ముందే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మొత్తం ఎంటర్ అయిపోయాక చిన్న చిన్న ఇళ్ళతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని చూసి వచ్చి ఈ చిన్న చిన్న బిల్డింగ్స్తో చాలా బాగుంటుంది భయ్య. చూస్తున్నాను కదా, ఇక్కడ చర్చ్ కూడా మనకు ఉంటుంది, ఓల్డ్ చర్చ్ లాగా చాలా బాగుంటుంది. ఈ చిన్న చిన్న బిల్డింగ్స్తో చాలా అంటే చాలా అట్రాక్టివ్. అండ్ భీమిలి అంటే ఒక పల్లెటూరు కాదు, అలాగే సిటీ కాదు, అంత మిడిల్లో ఉండి చాలా ఏదో తెలియలేని అట్రాక్షన్స్ ఉన్నాయి ఇందులో. భీమిలి చాలా బాగుంటుంది. మొత్తం చిన్న చిన్న ఇళ్ళతో అక్కడక్కడ ఇలాంటి అపార్ట్మెంట్స్తో బాగుంటుంది భయ్య. మీరు ఎవరు వచ్చినా సరే వైజాగ్ వచ్చినట్టయితే భీమిలి బీచ్ అయితే అసలు ఎవరు మిస్ అవ్వకండి, కూడా మిస్ అవ్వరు కూడా, నాకు తెలుసు కదా. ఎందుకంటే అంత బాగుంటుంది. వచ్చే వే కానీ భీమిలి కానీ ఒక పల్లెటూరు వాతావరణంలా మనకి తగులుతుంటుంది. అంత వచ్చినట్టయితే కంపల్సరీగా విజిట్ చేసి వెళ్ళండి భీమిలి. అండ్ భీమిలి బీచ్ కూడా విజిట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో భీమిలి బీచ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు అయితే చూసేసేయండి. వీడియోస్ షార్ట్ అండ్ స్వీట్గా చేస్తాను భయ్య. చూసాను కదా, మన సర్కిల్కి అయితే వచ్చేసాక ఒకవైపు అన్న ఎన్టీఆర్ గారు, ఒకవైపు వైఎస్ఆర్ గారు. ఈ రోడ్ మీకు చూపిస్తున్నాను కదా, ఈ రోడ్ ఎక్కడికి అనుకున్నారు, మనకి ఆనందపురం నెక్స్ట్ భీమిలి క్రాస్ రోడ్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఈ వేలో అయితే సరే అని చెప్పి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది కదా, రైట్ సైడ్ వెళ్ళిపోతే భీమిలి బీచ్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు భయ్య. చూసాను కదా, భీమిలి బీచ్ రోడ్ అంతా ఇలా ఉంటుంది. ఈ స్కూల్స్ కానీ చాలా ఎక్కువ హడావిడి ఉంటుంది. ఈవినింగ్ అయితే మార్నింగ్ కూడా ఈ స్కూల్స్ హడావిడి అంత ఎక్కువ ఉంటుంది. చూసాను కదా, 999 వెళ్ళిపోతుంది. ఆర్టీసీ బస్ అవైలబిలిటీ కూడా ఉంది మనకి, 999, 900 కూడా చాలా బాగుంటుంది భయ్య. మీరు వచ్చి అయితే విజిట్ చేయండి. బస్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది. అది చూస్తున్నారు కదా, మన అప్పుగారి నుంచి భీమిలి రోడ్ వరకు ఎన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయో. వస్తే మాత్రం మీరు మాత్రం మొత్తం లైన్ కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు భయ్య. అన్ని టూర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. మనకి అప్పుగారి నుంచి భీమిలి బీచ్ వరకు ఎన్ని ప్లేసులు కవర్ చేయొచ్చో మీకు తెలుసా? లుంబిని పార్క్ కవర్ చేస్తాం, తర్వాత కైలాసగిరి రోప్వే వస్తుంది. అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాక మనకి వైఎస్ఆర్ వ్యూ పాయింట్, అదైతే ఫోటోషూట్కి అయితే అదిరిపోద్ది. దాని తర్వాత ఏమొస్తుంది, జూ పార్క్ వస్తుంది. ఆ జూ పార్క్ అయిపోయింది అనుకుంటామా, నెక్స్ట్ సాగర్నార్ బీచ్ వస్తుంది. ఆ సాగర్నార్ బీచ్ చూసుకున్నాక టీటీడీ టెంపుల్ వస్తుంది. తర్వాత గీతం వయ చూసుకుంటూ సీఎం క్యాంప్ చూసుకుంటూ రుషికొండ అయితే వెళ్ళిపోతుండే. రుషికొండ వెళ్ళాక అవుతామా, రుషికొండ బీచ్ అయితే చూసేస్తాం. రుషికొండ బీచ్ అయిపోయాక పెద్ద రుషికొండ వస్తుంది. అది అయిపోయిందిరా బాబు అనుకుంటే మనకి హైటెక్ సిటీ లాగా ఐటీ సజ్ కూడా ఉంటుంది, అది కూడా మనం కవర్ చేసుకోవచ్చు. ఫోన్లో ఇది అయిపోయింది అనుకుంటారా, రామనాథ్ స్టూడియోస్ వచ్చేస్తుంది ఈ లోపు. ఫోన్లో అది అయిపోయిందిరా బాబు అనుకుంటే తొట్లకొండ వస్తుంది, దాని ముందు అయిపోతే న్యాచురల్ వాచ్ అయితే వచ్చేస్తుంది. ఇందాక భీమిలిలోకి ఎంటర్ అయిపోయాక మన ఊర్లో వెళ్ళిపోతున్నాం. తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను ఆ వే అంతా అని చెప్పాను కదా, ఇదే ఈ వే అంతా. చూసాను కదా ఎంత బాగుందో. ఇక్కడ గురు మూవీ షూట్ కూడా చిన్న బిట్ అయితే అయ్యింది ఇక్కడ అప్పు గారి నుంచి భీమిలి వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్. బాయ్.